పిల్లలు స్వాతిని పట్టుకొని ఆందోళనతో బండి దిగింది. స్వాతి పెద్ద పెద్ద అరుపులతో నవ్వును ఆపడం లేదు. కనుగుడ్లు పెద్దవి చేస్తూ తల తిప్పుతూ పిచ్చి చేష్టలు మానడం లేదు. అండాలు భయం భయంతో ఎంకమ్మ పెద్దమ్మ, ఓ ఎంకమ్మ పెద్దమ్మ అంటూ తలుపు తట్టింది. తలుపు తీసిన ఎంకవ్వ, ఏమైందిరా అండాలు, ఇంత చీకట్లొచ్చును? తెల్ల జుట్టు సవరించుకుంటా అడిగింది ఎంకవ్వ. ఏమో పెద్దమ్మ, వారం రోజుల సంధి స్వాతి ఎక్కన్నో గాయి చేస్తుంది. ఇవాళ మా చిలకల పత్తేర్తందుకు తీసుకుపోతే ఎక్కడి గాలంటుకుందో జర చూడు. 2 రోజులల్లా కొత్త చుట్టాలు వస్తారు. అప్పటిదాకా బాగా అయ్యేటట్టు చూడు పెద్దమ్మ, నీకు పుణ్యం ఉంటుంది. ఎంకవ్వ స్వాతిని అటు ఇటు పరిశీలించి తిరగకూడని రోజుల్లో తిరగకూడని చోట తిరిగినందుకు గాలి సోకిందని నిర్ధారణకు వచ్చి అగరబత్తి వెలిగించి రకరకాల మంత్రాలు చదివి భయం పోగొట్టే యంత్రాన్ని స్వాతి మెడలో వేసి వీపుపై 2 దెబ్బలు చర్చి తర్వాత ఏం కాదని చెప్పి ధైర్యంగా ఉండమని అందరినీ పంపించింది. తక్కువ జనాభా కలిగిన చిన్న గ్రామ పంచాయతీ గ్రామం అది. పెద్ద నగరానికి దగ్గరగా ఉన్నప్పటికీ ఊరంతా వ్యవసాయం చేస్తూ కూలి నాలి పనుల మీదనే ఆధారపడడం వల్ల, సరైన అక్షరాస్యత లేకపోవడం వల్ల ప్రాపంచిక అవగాహనకు దూరంగా ఉంటూ ఎట్లాంటి అనారోగ్య సమస్య వచ్చినా మంత్రాలు తంత్రాలు వంటి పాతకాలం నాటి మోటు వైద్యంపైనే ఆధారపడడం గ్రామస్తులందరికీ సాధారణమైపోయింది. అయితే ఊరైనా లోకమైనా ముక్కున వేలేసుకునేటట్టు బతకాలంటే మంత్రాలు తంత్రాలు గట్టివని అండాలు బలంగా నమ్ముతుంటుంది. భర్త బుగ్గయ్య అప్పుడప్పుడు అగ్గిలా విభేదించిన ఒక్కోసారి కరిగిపోతాడు. శివ ఎంఫార్మసీ చదివి ఆ గ్రామానికి దగ్గరగా ఉన్న కంపెనీలో ఫార్మాసిస్టుగా పనిచేస్తున్నాడు. దేశ కాలమాన పరిస్థితుల అప్డేట్ సమాచారం తెలుసుకుంటూ అనేక గ్రామాలను వెనక్కి నెడుతున్న అంధవిశ్వాసాలు మూఢనమ్మకాలను తీవ్రంగా నిరసిస్తాడు. అందుకే ఆ ఇంట్లో శివకు తల్లిదండ్రులకు ప్రతిరోజు ఓ ప్రపంచ యుద్ధమే. స్వాతి శివ కంటే తెలివైన అమ్మాయి. ఎక్కువ చదివిస్తే కట్నం ఎక్కువ ఇవ్వాల్సి వస్తుందని 9వ తరగతిలోనే చదువు మాన్పించి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. కానీ పెద్ద చదువుకొని పెద్ద ఉద్యోగం సంపాదించి గొప్ప పేరు తెచ్చుకోవాలనుకున్న స్వాతి కలల సౌధం కళ్ళెదురుగా కూలిపోతుంటే ఎవరికి ఏమి చెప్పలేక 5 ఏళ్లుగా రోజుకింత మానసిక సంఘర్షణతో మరింత బలహీనమైంది. ఇంటి పని, వంట పని, శల్క పని, చేను పనితో పాటు అప్పుడప్పుడు నాన్న చేసే ఉప్పరి కూలి పనికి అన్నింటికీ సాయపడడం అలవాటు చేసుకుంది. 2 రోజుల తర్వాత పెళ్లి చూపులకు కొత్త చుట్టాలు వచ్చి వెళ్తారు. అబ్బాయి సెంట్రింగ్ కూలీ పని చేస్తాడు. అమ్మాయి చాలా అందంగా ఉన్నదని, అబ్బాయికి బాగా నచ్చిందని ఇచ్చిపుచ్చుకోవడాలు అటు ఇటైనా 2 వారాల్లోనే ముహూర్తం పెట్టుకుందామని వర్తమానం పంపారు. కట్నం లేని సంబంధం కుదిరిందని తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేవు. తన అభిప్రాయం కూడా తీసుకోకుండా తల్లిదండ్రులు తొందర పెడుతుంటే వాళ్లను నోరుండి మూగ మనుషుల ఎదిరించలేని అమాయక స్వాతి గుండెల్లో మళ్ళీ ఏదో గుబులు. వీడని ఆందోళనకు తోడు శివ మనసు కూడా అసంతృప్తి జ్వాలలపై ఊగిసలాడుతుంది. పెళ్ళి తనకిష్టం లేదని స్వాతి స్పష్టంగా చెప్పినా చివరికి 20 రోజుల్లో బలవంతంగా ముహూర్తం పెట్టించారు తల్లిదండ్రులు, దగ్గరి బంధువులు కొందరొచ్చారు.
కొన్ని పెళ్లి పనులు మొదలుపెట్టారు. కానీ స్వాతి ఆ పెళ్లి రోజుని తలుచుకొని అతిగా ఆలోచించడం వల్ల తన ప్రవర్తనలో పెనుమార్పులు సంభవించినవి. అరవటం, నవ్వటం నుండి ఎదురైన వాళ్లను తీవ్రంగా భౌతిక దాడి చేసి గాయపరిచే స్థాయికి వెళ్ళింది. లాభం లేదని తల్లిదండ్రులు మళ్ళీ ఎంకవ్వ దగ్గరికి తీసుకువెళ్ళారు. ఆమె 2 రాత్రులు పరిశీలించి గాలి సోకుడు పారిపోయిందని, తర్వాత రక్తపిశాచి పట్టుకుందని, అందుకే మాటిమాటికి ఇట్లా చేస్తుందని చెప్పి చిన్న చిన్న ఖర్చులు పెట్టించి ఏవేవో విన్యాసాలు చేసి స్వాతికి తాత్కాలిక ఉపశమనం కోసం ఎడమకాలికి నల్లదారం కట్టి తనకు తెలిసిన పెద్ద మంత్రగాడు ఉన్నాడని, చిన్న చిన్న గాలి సోకుడు నుంచి చేతబడి దాకా ఇంటికి మొత్తం బందోబస్తు చేస్తాడని, డబ్బులు కూడా బాగానే తీసుకుంటాడని, భయపడొద్దని సలహా ఇచ్చింది. ఎంకవ్వ చెప్పిన మాటలన్నీ విన్న శివకి కోపం, ఆవేశం పెరిగింది. అక్కడికక్కడే ఎంకవ్వతో వాదించాలనుకున్నా ఏమీ అనలేక ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా ఈ పిశాచులు, మంత్రాలు, దయ్యాలేంది నాయన, మనం ఏ కాలంలో ఉన్నామో మర్చిపోతున్నావా? ఏం బ్రో లెసలెస చెప్పబడుతుంది, తలకాయ తిరుగుతుందా నీకు? నేనున్నదే చెప్తున్నా, మంత్రగాడొద్దు ఏమొద్దు, సిటీలో ఏదైనా హాస్పిటల్ తీసుకెళ్దాం, మంచి డాక్టర్ చూపిద్దాం, స్వాతికి ఏం ప్రాబ్లం ఉందో తెలుస్తుంది, అప్పుడే బాగవుతుంది. పొద్దటి సంధి ఇంతేరా, మమ్మల్ని ఏడమ్మ ముందలవడనిస్తావు నువ్వు? మేము సవషేర్ అంటే నువ్వు అర్ధషేర్ అంటావు. ఊరోళ్ళందరూ ఒక్క తీరుగా పోతే నువ్వేందిరా ఇంకో బాట అంటావు? ఆ పట్నం పోతే ఊకేనే అవుతుందా? లచ్చలు లచ్చలు పోయాలే, ఏడదీస్తావురా? ఇగో నాయన, శల్యకు నువ్వన్నట్లు లక్షలు పోసే రోగం ఏం లేదు. మీరే పుండొక దగ్గర ఉంటే మందొక దగ్గర రాసినట్లు డాక్టర్ దగ్గరికి తీసుకుపోదామంటే మంత్రగాళ్ళ చుట్టూ చెక్కలు కొట్టుకుంటా అడ్డగోలుగా పైసలు వస్తలేరా? మనకు నమ్మకం, విశ్వాసం ఉండాలి, కానీ మీరు అపనమ్మకం, అంధవిశ్వాసంలోకి జారుతున్నారు. ఊరోళ్ళ లెక్క మీరు గొర్రెల పోగడ పోతుంటే ఉన్నత విద్యావంతుడిగా నాకు విచక్షణ ఉంది నాయన, నా బాధ అర్థం చేసుకోండి. ఈ వాదనంతా వింటున్న అండాలు ఆవేశంతో, అరే శివ, గడియ తీర్కలేదు, గవ్వడ ఆమ్దాని లేదు నీకు, నువ్వెక్క తక్కువ రోడ్డు బంజెయ్యి, దాని పెళ్లి వారం లేదు, ఇంకేం దావకన్నా తీసుకుపోతావా? ఎల్లుండి అమాస నాడు ఆ పెద్ద మంత్రకాన్ని తీసుకురమ్మని ఇంకా చెప్పిన. ఖర్చుల కలిసి అయితేవా పోరికంటే ఎక్కువనా? ఇంటికి మంత్రకాడు వస్తుండని అందరికి చెప్పి టాన్ చేయకు. అంతా విన్న తర్వాత అమ్మా నాన్నలతో వృధావాదన ఎందుకని ఆ మంత్రకాడు ఏం చేస్తాడో చూద్దామని ఊరుకున్నాడు. ఆదివారం అమాస్య నాడు రాత్రిపూట 4 సహాయకులతో పెద్ద మంత్రకాడు అండాలింటికి వచ్చాడు. నల్లని శరీరానికి తెల్లని ధోతి, లాల్చి, ఎర్ర కండువా, పెంచుకున్న జుట్టుతో తిప్పి తిప్పి వేసుకున్న సిగ, గుబురు మీసాలు, రూపాయి బిల్లంతా ఎర్రబొట్టు పెట్టుకొని కొన్ని గడ్డిపోసలు పట్టుకొని నిటారుగా నిలబడి పెద్ద పెద్ద అడుగులు వేస్తూ వచ్చాడు. ఇంటికి ఉన్న అన్ని మూలల్లో చిన్న గుంటలు త్రవ్వించి వాటిలో ఏవేవో ధాన్యాలు, వేర్లు, వనమూలికలు వేసి పూడ్చమన్నాడు. తర్వాత స్వాతి చేయి పట్టుకొని బాగా పరిశీలించి ఊరికి పట్టాల్సిన అతిపెద్ద రక్తపిశాచి స్వాతిని పట్టుకొని వదలడం లేదని చెప్పి దాన్ని రాత్రికి రాత్రే ఉరికిస్తానని చూడమని చెప్పాడు. ఆలస్యం చేయకుండా తెల్ల ముగ్గు, నల్లకోడి పెట్ట, నల్లదారం, నిమ్మకాయలు, వేపమండలు, కల్లుకుండ, సాంబ్రాణితో పాటు ఇంకా కావలసిన వస్తువులన్నీ తన దగ్గరికి తెప్పించుకొని సిద్ధం చేసుకున్నాడు. సరిగ్గా అర్ధరాత్రి కాగానే తన తంతు మొదలుపెట్టాడు. పూర్తయ్యేదాకా అండాలు ఇంటి వాళ్ళెవరూ నిద్రపోవద్దని చెప్పి వాళ్ళందరికీ విశ్వాసం కలిగే విధంగా ముచ్చట పెడుతూ తన మహిమల ప్రత్యేకతలు వివరిస్తూ వివిధ విన్యాసాలు ప్రదర్శిస్తూ చుక్కపోసే జాబదాకా కొనసాగించి చివరికి స్వాతిని ఇల్లంతా 100 సార్లు ముందుకు
పరిగెత్తి వెనుకకు నడవాలని చెప్పి ఇంటికి పట్టిన రక్తపిశాసి 60 మైళ్ళ దాకా తరిమి కొట్టానని చెప్పి ఇంటి గుమ్మాలకు ఎర్ర గుడ్డలో కొబ్బరికాయ కట్టించి వేలాడదీయించి అక్కడక్కడ రాగిరేకులు కొట్టించి స్వాతి ఎడమకాలికి నల్లదారం కట్టి ఆమె పెళ్లి వారంలోపే గొప్పగా జరుగుతుందని, భవిష్యత్తులో ఇంటి మీద ఏ గాలి సోకదని, ఎటువంటి దయ్యాలు ఆశపడవని చెప్పి 50,000కు పైగా నోట్లను లెక్క పెట్టుకొని సంచిలో వేసుకొని తెల్లారేసరికి ఊరి పొలిమేర దాటాడు. మరో 4 రోజుల్లో జరిగే పెళ్లికి ఏర్పాట్లన్నీ పూర్తయినవి. మంత్రకాడి మాటల ప్రభావంతో 2 రోజులు స్వాతి ప్రశాంతంగా ఉన్నప్పటికీ మెల్లమెల్లగా మళ్ళీ గుబులు మొదలైంది. ఇంతలోనే పెళ్లి కొడుకు బంధువు నుంచి బుగ్గయ్యకు ఫోన్ వచ్చింది. అమ్మాయి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుందన్న సంగతి తెలిసిందని, ఈ విషయం ముందు ఎందుకు చెప్పలేదని ఇష్టం వచ్చినట్టు తిట్టి మరీ సంబంధం వదులుకున్నారు. వార్త వినగానే బుగ్గయ్య అండాలు ఇద్దరికి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. శివకు కోపం ఆవేశం ఎక్కువై ఉన్న మాట అనాలని, చూడమ్మా నిన్నగాక మొన్నేనే కదా ఆ మంత్రగాడు ఈ వారంలోనే పెళ్ళి అవుతుందని చెప్పింది. ఇప్పుడు ఏమైంది? ఆ మాయలమారోళ్లను వాళ్ళ దొంగ చేతలను ఇప్పటికైనా ఇడిచిపెడతారా మీరు? మీలాంటి వాళ్ళ అజ్ఞానంతో సంచులకు సంచులు కూడబెట్టుకుంటారమ్మా వాళ్ళు. కాలం ఎంత మారినా మీరు మారరు. కానీ జనాన్ని ఇంకో 100 ఏళ్ళు వెనుకకు తీసుకుపోయేది కూడా మీలాంటి వాళ్ళేనమ్మా. గొర్రెలు కసాయి కత్తిని నమ్మినట్లు కుప్పలు కుప్పలు పైసలు పోసే మీరు గొర్రెలేనమ్మా. నా మాట ఎందుకు వింటారు మీరు? ఆ ఇంకవని అడుగు, పాండ్రి ఇంకేదన్నా చెప్తుంది. డబ్బులు వృధా అయినాయన్న బాధతో కొంగుతో కళ్ళ నీళ్ళను తుడుచుకుంటూ అండాలు చెల్లెలు పానం మంచిగా అవుతుందని దాని పెళ్లి చేద్దామనుకున్నాం కానీ ఇట్లా అవుతుంది అనుకోలే కొడుక అని అన్నది. స్వాతికింత చిన్నప్పుడు పెళ్ళెందుకమ్మా? చెల్లెల్ని బాగా చదివించాలని ఎప్పటి నుంచో అంటున్నా, మీరు వింటున్నారా ఏమన్నా? మీ స్వార్థం కోసం స్వాతి బతుకం త్యాగం చేసి ఏమెరగనట్లు ఇప్పుడు ఆ ఏడుపెందుకు? అండాలు ఆపుకోలేని బాధతో స్వాతిని పిలిచి, అరే బుజ్జి మళ్ళా చదువుకుంటావురా నిదానంగా అడిగింది. అమ్మో నా చదువు బందే 5 ఏండ్లే. ఇప్పుడు చదివేతందుకు నా నోరు తిరగదు, రాస్తందుకు నా చెయ్యి మెదగదు, నా వల్ల కాదమ్మో. శివ కల్పించుకొని, అమ్మ పెసరచేనుల పోగొట్టుకున్నాక పప్పటి కల దేవులాడితే కుదరదమ్మా. తండ్రి బుగ్గయ్య కొడుకును చల్లబరచాలని. ఇగో చూడరా శివ, నువ్వు అన్నది నిజమే. మరి ఇప్పుడేం చేయమంటావో చెప్పురా. అట్లనే చేస్తాం నాయన. మంత్రాలకు చింతకాయలు రాలవని నేను ఎంత చెప్పినా వినని మొండోళ్ళు మీరు. చెవిటోళ్ళ ముందు ఎన్ని శంఖాలు ఎన్నిసార్లు ఊదాలమ్మా. అందుకే నా వల్ల కాదు. నా దారి నేను చూసుకుంటా. నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నా. మన మండలం కాడ రూమ్ తీసుకొని ఉంటా. స్వాతి ఏడుస్తూ వచ్చి అన్న చేతులు పట్టుకొని, వద్దన్నా నువ్వు ఇల్లు వదిలిపోవద్దన్నా, ప్లీజ్ అన్నా నువ్వు ఇంట్లోనే ఉండన్నా అని బతిమాలింది. లేదురా స్వాతి, అమ్మా నాన్నలకు చదువుకున్నోళ్ళ మాటలు వింటే సిగాలు చూగుతారు. ఇక నా మాటలు వింటే చెవి మీద పేను వారదు. నీకు అర్థమవుతుందని చెప్తున్నారా? విశ్వంలోని ఎన్నెన్నో రహస్యాలను కనుక్కుంటూ ఆధునిక శాస్త్ర సాంకేతిక విజ్ఞానంలో మానవుడు దూసుకెళ్తున్న కాలం ఇది. కానీ తరతరాలుగా మంత్రాల చీడ పీడను పట్టుకు వేలాడుతున్న ఈ పాత రోగగ్రస్తుల మధ్యలో నేను ఎడలేనురా. బుగ్గయ్య మరింత కోపంతో, ఏం రో ఏవని బెదిరిస్తున్నావు? నువ్వు లేకుంటేందిరా, నీకేడ నచ్చితే ఆడనే ఉండిపో. అండాలు కూడా ధైర్యంతో, ఉన్న 2 ఎకరాలు అమ్ముతా, దాన్ని పెళ్లి చేస్తా పోరా. ఇవాళ సంధి నువ్వు సచ్చినావు అనుకుంటాం పోరా. శోకాలతో ఏడుపు మొదలుపెట్టింది. శివ ఎవరి ముఖం చూడకుండా ఏది పట్టించుకోకుండా సమానంత సర్దుకొని ఇంటిని వదిలి తన వాళ్ళని విడిచి
తాను అనుకున్న చోటుకే వెళ్ళిపోయాడు. అన్ని విషయాలలో కొడుకు అండగా ఉన్న మంత్రాలు పేరెత్తితే ఎప్పుడు గొడవపడే కొడుకు ఇల్లు వదిలేస్తాడనుకోలేదు తల్లిదండ్రులు. ఒకవైపు ఆ బాధ ఉన్నప్పటికీ మరోవైపు స్వాతి పెళ్ళి తక్కువ ఖర్చుతో గట్టెక్కించాలన్న తాపత్రయాన్ని మాత్రం వదులుకోలేదు. ఆ నోట ఈ నోట ఏవేవో విషయాలు తెలుసుకుంటూ గుళ్ళు గోపురాలు తిరుగుతూ చిన్నోళ్లను పెద్దోళ్లను కలుస్తూ కొత్త కొత్త మంత్రకాళ్ళు, భూత వైద్యులు, నాటు వైద్యులు, కోయదొరల చుట్టూ ప్రదక్షిణలు మానలేదు. రాబడి మాత్రం లేదు. కానీ మంచు కరిగినట్లు ఉన్న డబ్బులు అయిపోగా కొత్తగా అప్పులు చేయాల్సి వస్తుంది. కొడుకు బయటకెళ్ళి 6 నెలలు గడిచినవి. స్వాతికి ఒక్క సంబంధం వచ్చింది లేదు, ముందడుగు వేసింది లేదు. అనుకోకుండా ఒకరోజు మళ్ళీ ఎంకవ్వ కొత్త వార్తతో వచ్చింది. అండాలు, ఓ అండాలు, ఏం చేస్తున్నారా? ఏం లేదు పెద్దమ్మ, ఇట్లొచ్చినవేంది? గాడపట్నంలో జుంపాలయ్య మంచిగా చూస్తుండటనే. మంత్రం లేదంట, తంత్రం లేదంట, అందరు చూస్తుండగానే మన చేతిలో ఊబిది పోస్తాడంటనే అది తెచ్చుకొని మనం వారం రోజులు ముఖానికి రాసుకోవాలంట. ఇక చూసుకో, మనకు ఇల్లంటే ఇల్లు, పెళ్ళంటే పెళ్ళి, పిల్లలంటే పిల్లలు, పైసలంటే పైసలు, ఏదంటే అది అవుతుందంటరా. ఎమ్మటే మనవరాలను అడిగి తీసుకుపోయే పొల్లకు జల్ది పెళ్ళి అవుతుంది. దెబ్బకు మీ పరిచయాలన్నీ ఉడుచుకుపోతాయి చూడు. అట్లనే పెద్దమ్మ, ఒక్క పైసలు ఏది ఎట్లా చేయ, ఎంత అవుతుందో ఏమో పాడువాడ. పత్తమ్ముడు పోదా, నెలల్ల సంది నీ కొడుకు ఉప్పరి కూలి బంద్ అయిపోయి, పైస పోతే పానం పోతుందే నీకు. పోయేనాడు వేసుకపోతావు అయిందే. 50,000 లేవా పోరి? పానం కంటే ఎక్కువనా? ఎడనన్ను అప్పో సప్పు చేసుకోవాలి, కార్యం చేయాలని తాల్దాన. ఇంకా మాటలతో చాలా ఉబ్బి తబ్బిబ్బయింది అండాలు. స్వాతి పెళ్ళయిందన్న భావనకు వచ్చింది. వెంటనే వడ్డీ వ్యాపారి దగ్గరికి వెళ్ళి 5 రూపాయల మిత్తికి 60,000 తెచ్చి బుగ్గయ్య స్వాతితో కలిసి 200 కిలోమీటర్ల దూరంలో జుంపాలయ్య ఉండే నగరానికి కొండంత నమ్మకంతో బస్ ఎక్కింది. అదో పెద్ద సమావేశ భవనం. అందులో కనిపించే వస్తువులన్నీ తెల్ల రంగులో కొత్తగా కళకళలాడుతున్నవి. దాదాపు 2,000 మందికి పైగా తెల్లని వస్త్రాలతో బూడిద కోసం కింద కూర్చొని ఉన్నారు. వారికి ఎదురుగా వేదిక పైన తెల్లని లాల్చి పైజామాతో వేలాడేసిన నల్లటి పొడవాటి జుట్టుతో ప్రశాంతంగా పల్లిగిలిస్తూ 2 సహాయకులతో వేదికపై చేతులను అడ్డంగా నిలువుగా ఊపుతూ విచిత్ర విన్యాసాలు చేస్తూ కూర్చొని ఉన్నాడు జుంపాలయ్య. అండాల తల్లి ముగ్గురు ఆఫీస్ కౌంటర్లో 50,000 చెల్లించి వచ్చి కింద కూర్చున్న జనంలో కలిసిపోయారు. అందరూ చూస్తుండగా వేదిక మీద తెల్లని వస్త్రంపై కూర్చొని జుంపాలయ్య హం భం హం భం అంటూ కుడి చేతిని అటూ ఇటూ తిప్పుతూ విభూతి రాల్చుతున్నాడు. అది రాలి పడుతుంటే భక్తజనమంతా అద్భుతమైన మహిమ అని దండాలు పెడుతూ చప్పట్లు కొడుతూ పాటలు పాడుతూ షిగాలూగుతుంటే అండాలకు కొండంత ధైర్యం వచ్చింది. ఇన్నేళ్ళు ఎన్ని పైసలు వృధా ఖర్చులైనాయో కానీ ఇదొక్కడే నిజమైన ఖర్చు అని తన మనసులో తెగ ఆనందపడిపోతున్నది. స్వాతి కూడా చెప్పలేని సంతోషంతో కొత్తగా పూనకంలోకి జారుకుంది. ఆమెను మరొక వైపు మైకులో వచ్చిన వారికి సూచనలు చెప్తున్నారు. జుంపాలయ్య గారు కిందికి వస్తారని, అప్పుడే సృష్టించిన విభూతిని ఒక్కొక్కరి చేతిలో జారవిడుస్తారని, అందుకు అందరూ కళ్ళు మూసుకొని చేతులు పైకెత్తి ఉంచాలని చెప్తున్నారు. ఏమాత్రం పొరపాటు జరగొద్దని భక్తులంతా అట్లాగే చేస్తున్నారు. జుంపాలయ్య మెల్లమెల్లగా నడుచుకుంటూ భక్తజనం మధ్యలోకి వచ్చి 2 గంటల్లో 2,000 మంది వరకు విభూతిని రాల్చాడు. ఆ తంతు అంతా చూస్తుంటే అండాలకు, స్వాతికి, బుగ్గయ్యకు సరికొత్త లోకంలోకి వచ్చినట్లయింది. జుంపాలయ్య మహిమతో వచ్చిన విభూతిని అపురూపంగా దాచుకుని ముగ్గురు అమితానందంతో హుషారుగా ఊరి బస్సు ఎక్కారు.
కొంత దూరం వెళ్ళాక శివతో కలిసి చదువుకున్న గ్రామ యువకుడు రాజు బస్సు ఎక్కాడు. సీట్లు ఖాళీ లేకపోవడంతో జరుగుతూ వచ్చి అండాల వాళ్ళ దగ్గరికి వచ్చి నిలబడి గుర్తుపట్టి, హలో అంకుల్, ఆంటీ, హాయ్ స్వాతి, శివగాడు రాలేదా, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు అని అడిగితే స్వాతి అసలు నిజం చెప్పబోతుంటే అండాలు సైగతో ఆపి, శివ ఊర్లోనే ఉన్నాడు రాజు, ఈడ మా అక్కతానికి పోయొస్తున్నాం. ఇంతకు నువ్వేడుంటున్నావు? అస్సలు ఊరికి వస్తలేవు కదా, ఊరలను మర్చిపోయినావు ఏంది, ఏం పని చేస్తున్నావు ఇక్కడ అని వరుస పెట్టి అడిగింది. ఊర్లే ముందని వస్తామా ఆంటీ, 10 ఏళ్ల కిందటనే అమ్ముకొని సిటీకి వచ్చినాం. నేను ఈడ జుంపాలయ దగ్గర డ్యూటీ చేస్తున్నా. ఏం డ్యూటీ రాజు, వెంటనే తెలుసుకోవాలని ఆతృతతో అడిగాడు బుగ్గయ్య. జుంపాలయ్య రోజు కొన్ని వేల మందికి విభూతిని ఇస్తాడు అంకుల్, అది కూడా చెయ్యి నుంచి రాల్చాలి. జనం మధ్యలోకి వచ్చినప్పుడు విభూతి అయిపోతుంది. అప్పుడు ఆ జనం మధ్యలో నేను భక్తుని వలె కూర్చొని ఎవ్వరికీ తెలియకుండా నా దగ్గర విభూతిని అందియాలి. ఇదే నా డ్యూటీ. ఇట్లా నాలాగా 100 మందికి పైగా చేస్తారు అంకుల్. బయట అందరూ అనుకుంటున్నట్లు ఆ జుంపాలయ్య చేతిలో ఏ మాయలు మంత్రాలు లేవు అంకుల్. శివగాడు నా దోస్తుగాడని మోసపోవద్దని ముందే చెప్తున్నా, అంతా ఉత్తదే. ఆ జుంపాలయ్య తక్కువడు కాడంటే పెద్ద డబ్బులు గుంజుడుగాడు, 50,000కి తక్కువ తీసుకోడు. ఇగో ఆంటీ, ఆడి దిక్కు అస్సలు పోకుండ్రి. మా రూమ్ బస్ స్టాప్ వచ్చేసింది, నేను దిగుతానంటే అని చకచక బస్సు దిగాడు. ఆ తర్వాత ముగ్గురు ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని వెనుక చూపుల ఎంకవ లాంటి మంది మాటలు నమ్ముకుంటే చివరికి బూడిద కూడా మోసం చేసిందని, ఇట్లా అయిపోతే ఎట్లా అనుకొని జీవకళ తప్పిన ముఖాలతో, ఎండిపోయిన చేపల్లాంటి మొహాలతో ఉస్సురుమనుకుంటూ ఊరెళ్ళారు. అంటే వాస్తవాన్ని తెలుసుకున్నారు. భూత వైద్యం వల్ల జరిగేటువంటి అనర్థాలను, భూత వైద్యంతో చేసేటువంటి అక్రమ సంపాదనను తెలుసుకున్నటువంటి